సావిత్రమ్మ ఉదయాన్నే టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. రుద్ర ఫ్రెష్ అయ్యి అమ్మ అని పిలుస్తాడు. సావిత్రమ్మ ఏంట్రా అంటుంది. రుద్ర అమ్మ తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయా అంటే, సావిత్రమ్మ అంత పెద్ద కళ నీకేం వచ్చిందిరా అని అంటుంది. రుద్ర చెప్పమ్మా అంటాడు. సావిత్రమ్మ తెల్లవారుజామున 3 గంటలకు వస్తే ఖచ్చితంగా జరుగుతాయి. రుద్ర నేను టైం చూడలేదు, ఈసారి వస్తే చూద్దామని టిఫిన్ పెట్టమ్మా, తిని కాలేజీకి వెళ్తాను అని అంటాడు. అవంతిక సావిత్రమ్మ సరే అని టిఫిన్ వడ్డిస్తుంది. రుద్ర తినేసి కాలేజీకి వెళ్తాడు. అవంతిక అలాగే అని ఆలోచిస్తూ కాలేజీకి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా మార్క్స్, గ్రేడ్స్, ఎగ్జామ్స్తో సంవత్సరాలు నిమిషాల్లో అయిపోతాయి. అంతే కదండి, కాలేజ్ అంటే మామూలు. ఇంకా ఆ టెన్షన్స్, ఆ ఎగ్జామ్స్, ఆ సెమినార్స్ ఇవన్నీ మనం తట్టుకోలేము. అలా 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. ఏమైనా కానీ కాలేజ్ డేస్ మాత్రం ఎవ్వరు మర్చిపోలేరండి. నిజంగా అది ఎవరికైనా కానీ ఎవరి జీవితంలో అయినా చాలా మెమరబుల్ డేస్. నాకైతే నా కాలేజ్ లైఫ్లో చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి. మరి ఇక్కడ రుద్ర అవంతికకు కూడా చాలా మెమరబుల్ డేసే ఉంటాయి. అలా 2 సంవత్సరాలు వాళ్ళు ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. రుద్ర ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ జాయిన్ అవుతాడు. రుద్ర ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ జాయిన్ అయ్యాడు. అవంతిక డిగ్రీ కళాశాలలో చేరింది. రేష్మ నాకు బీకామ్లో అకౌంట్స్ నచ్చదు, కష్టం అంటుంది. అవంతిక నేను హెల్ప్ చేస్తానులే అంటుంది. సల్మా ఇక ఈ 3 సంవత్సరాలు చదువు అయిపోతే హ్యాపీగా జాబ్ చేసుకోవాలి అంటుంది. రేష్మ అవును, ఇదే కాలేజీలో లెక్చరర్గా చేస్తాను అంటుంది. జాయిన్ అంటారు. అవంతిక చదువు అయిపోయినప్పుడు చూద్దాం కానీ అని అంటుంది. రుద్ర బీటెక్ వల్ల కొంచెం బాగా చదివి మంచికి చెడుకి తేడా తెలుసుకొని తనకంటే చిన్న వాళ్ళతో క్లోజ్ అవుతూ ఉంటాడు. విజయ్ రే నువ్వు చాలా మారిపోయావురా అంటూ ఉంటాడు. రుద్ర అవును, ఒకప్పుడు డబ్బు అనే అహంకారం ఉండేది, కానీ చదివే కొద్దీ ఇప్పుడు నాలో అది లేదురా అని అంటాడు. విజయ్ అవును, చాలా మార్పు వచ్చింది నీలో అని అంటాడు. అవంతిక డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వస్తుంది. అలా వాళ్ళు వాళ్ళ బిజీలో కాలేజ్ లైఫ్లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అవంతిక నాగలి చవితి అమ్మ నేను పుట్టకు పాలు పోసి వస్తాను అంటుంది. లక్ష్మి వద్దమ్మ, మనం పాముల్ని పూజించామని అంటుంది. అవంతిక వాదించకుండా సరే అమ్మ నేను రేష్మ దగ్గరికి వెళ్తా అంటుంది. లక్ష్మి సరే వెళ్ళు అంటుంది. అవంతిక అమ్మ ఇలా చెప్తే ఒప్పుకోదు అని చెప్పకుండా నాగుల పుట్ట కాటికి వెళ్తుంది. సావిత్రమ్మ నాగుల చవితి సందర్భంగా అమ్మవారికి పూజ చేసి బట్టలు పెట్టి అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటుంది. అవంతిక అమ్మ నాకు ప్రసాదం పెట్టు అంటుంది. సావిత్రమ్మ తీసుకో తల్లి అని పెడుతుంది. అవంతిక థ్యాంక్స్ అమ్మ అని కూర్చొని తింటుంది. అవంతిక అమ్మ మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అంటుంది. నేను ఒకసారి గుళ్ళో కింద పడితే లేపారు అప్పుడు అని అంటుంది. సావిత్రమ్మ నువ్వు చాలా సంవత్సరాలైంది, చాలా పెద్దదాన్ని అయ్యావు తల్లి, చాలా అందంగా ఉన్నావు కూడా నువ్వు అని అంటుంది. అవంతిక థ్యాంక్స్ అమ్మ అని నేను వెళ్తాను అని వెళ్తుంటే ఎదురుగా పాము కనిపిస్తుంది.
అవంతిక షాక్ అవుతుంది. సావిత్రమ్మ కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అవంతిక కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అవంతిక కాళ్ళు వణుకుతూ ఉంటే పాము దగ్గరికి వస్తుంది. అవంతిక కింద కూర్చొని దండం పెడుతుంది. సావిత్రమ్మ అయ్యో ఏమవుతుందో ఏమో, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇన్నిసార్లు వచ్చి పుట్టకు పాలు పోసాను ఇన్ని సంవత్సరాలుగా, కానీ ఎప్పుడు నేను పాముని ఇలా పుట్టలో నుంచి బయటికి రావడం చూడలేదు. అవంతిక కూడా అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. పాము కుంకుమ తీసి అవంతిక నుదుటిన పెట్టి పుట్టలోకి పోతుంది. సావిత్రమ్మ ఈ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు అని అవంతికని పిలుస్తుంది. అవంతిక పుట్టకు చేయి పెట్టి ముక్కొని అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. అయినా కూడా ఒకసారి మనం ఊహించడం కూడా జరుగుతూ ఉంటాయి. అలా అవంతికకు ఆ రోజు వద్దు అని వాళ్ళ అమ్మ చెప్పినప్పటికీ పుట్టకి వెళ్ళి పూజ చేసినందుకు, దేవునికి మొక్కున్నందుకు అమ్మవారే సాక్షాత్తు వచ్చి బొట్టు పెట్టడం అనేది నిజంగా ఎవ్వరూ ఊహించని పరిణామం. కానీ అవంతికకి అలా జరిగిందని అక్కడ తనకి చాలా దేవుడి దయ ఉంది అని తెలుస్తుంది. అంటే తనకి రోజు కలలో పాము కనిపిస్తుంటుంది, పుట్ట కనిపిస్తుంటుంది, గుడి కనిపిస్తుంటుంది. కానీ అందుకే ఆ దేవతే వచ్చి స్వయంగా తనకి నేనున్నాను అని చెప్పి దర్శనమిచ్చింది. ఇది చాలా అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పూజలు చేసినా కూడా ఎవరికి ఇలాంటివి జరగవు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. అవంతిక లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మనం కూడా చూడాలి కదా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఫ్రెండ్స్ వెయిట్ అండ్ సీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.